ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడి సాయిబాబా వారు చేసిన అన్నదానం. శ్రీ సాయిబాబా ప్రతిరోజు అన్నదానం చేసేవారు. మనం చేసే అన్నదానం వేరు, సాయిబాబా చేసే అన్నదానం వేరు. మనమైతే 50 మందికో 100 మందికో సరిపడ గుండిగలతో పదార్థమును వండుతూ ఆ పదార్థం ఉడికిందా లేదా అని గరుడుతో కలిపి చూస్తాము. కానీ సాయిబాబా వారైతే పెద్ద పెద్ద గుండిగలతో అన్నం వండుతూ కఫిని చేతిని పైకి ముడుచుకొని కుతగా ఉడుకుతున్న వేడి పదార్థంను చేతితో కలియబెట్టేవారు. అది చూచి భక్తాదులు బాబాతో, మీకు ఎందుకు బాబా ఈ శ్రమ, మేము వండుతాం కదా అని బాబా అంటుంటే, బాబావారు మీరు ఏం చేస్తారు, పదార్థం ఉడికిందో లేదో మాత్రమే చూస్తారు. నేనైతే సత్యము, ధర్మము, శాంతి, అహింస, ప్రేమ, జ్ఞానము అనే షడ్ రుచులను ఇందులో కలియబెడుతున్నాను అనేవారు. సాయిబాబా చేతి ప్రసాదం తినాలని ఎంతెంతో దూరాల నుండి భక్తులు వచ్చేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. రాధాకృష్ణ మాయి. రాధాకృష్ణ మాయి ధనవంతుల కుటుంబంలో జన్మించింది. పుట్టుకతోనే చాలా సౌందర్యవంతురాలు. ధనము అందము కలిస్తే సౌమ్యమునకు తావ ఉండదు. అహంకారము గర్వముతో ఉన్న రాధాకృష్ణ మాయికి బాల్యమునే వివాహం జరిగింది. అహంకారము ఏనాటికైనా వినాశమునకు దారే అన్నట్లు అదృష్టం కలిసిరాని ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది. దాసగణ కోరిక మేరకు రాధాకృష్ణమాయి షిరిడీకి వచ్చి షిరిడీలోనే ఉండిపోయింది. ద్వారకామాయి మసీదు ఊడుస్తూ రకరకాల సేవలు చేస్తూ కాలం గడిపేది. ఈనాడు షిరిడీలో జరిగే ప్రతి ఉత్సవంతో పాటు ప్రతి గురువారము చావడి ఉత్సవం జరుగుటకు షిరిడీ అభివృద్ధికి ప్రధాన కారకురాలు రాధాకృష్ణ మాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. హేమాది పంతు. ఈయన కూడా ఒక భక్తుడు సాయిబాబాకు. హేమాది పంతు అసలు పేరు అన్నా సాహో బొదల్కర్, అన్నా సాహెబ్ దబోల్కర్. ఇతడు సాయి సంపూర్ణ అనుగ్రహం పొందిన భక్తాగ్రేసరుడు. సాయినాథుడు జీవించి ఉండగా సాయినాథుని అనుమతితో సాయి దివ్య చరిత్రమును మరాఠీ భాషలో వ్రాసిన ఏకైక అదృష్టవంతుడు. ఇప్పటికీ ఈ మరాఠీ గ్రంథము షిరిడీలో లైబ్రరీ యందు భద్రపరచబడినది. ఈ మరాఠీ గ్రంథం ఆధారముగా చేసుకొని వ్రాయబడిన సంక్షిప్త గ్రంథమే సాయి పారాయణ గ్రంథం. హరి ఓం తత్సత్.